అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు 3 వచనాలు ఉన్నవి. 14 వచనం నేను చదువుతాను, 15, 16 కలిసి ఉన్నవి. మధ్యలో ఉన్న సమయాలు గారు చదువుతారు. నా సహోదరులారా, మీరు కేవలం మంచి వారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమముగా మీకు వ్రాయిచున్నాను. దేవుడి మాట దీవించుకున్నాక అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనతో మాట్లాడుతుండగా మాట్లాడతాడు అనే నమ్మకంతో మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ దినము నీవు నాకు ఇచ్చినందుకు వందనము చెల్లిస్తున్నాను. మరి నేను బోధించబోతున్న ఈ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. నీవే మాట్లాడండి, మాకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. యేసునామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. రోమపత్రిక 15వ అధ్యాయం 14, 15, 16 వచనాలు ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్నాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సంపూర్ణ జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఒక్కొక్క విషయాన్ని ఈరోజు మనము దాని లోతుల్లోకి వెళ్దాం. సహోదరులారా, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారు, మంచితనం. గలతీ 5:22లో ఉంటుంది ఆత్మఫలం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అంటే ఆత్మ ఫలించాలంటే మంచితనాన్ని కలిగి ఉండాలి. మంచితనం అనేది మన ఆత్మ ఫలించుటకు కారణమవుతుంది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మంచితనం అంటే ఏంటి? అసలు మంచితనం అంటే ఏంటి? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 2 ఆజ్ఞల్లో ఒకటే మిళితమైంది ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ దేవుని ప్రేమిస్తే పొరుగువాన్ని ప్రేమించగలుగుతావు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు నేను నా పొరుగువాన్ని ప్రేమించాలి కాబట్టి నా పొరుగువాని ఇంట్లో బట్టలన్నీ ఉతికేసి నేను రావడమా? లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి బాత్రూమ్ అడిగి రావడమా? ఏంటి మంచితనం అంటే? ఇప్పుడు ప్రేమ, మంచితనము 2 దగ్గర లింకుగా ఉంటాయి. మీరు మంచివారని నమ్ముతున్నాను అని పౌలు రోమీయులను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మీరు మంచివాళ్ళే. మీరందరూ మంచివారా కదా? మీరందరూ మంచివారా కదా? మీరందరూ మంచివాళ్ళ కాదా? మీరందరూ మంచివాళ్ళ కాదా? అదే మంచివాళ్ళమే అని నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మిమ్మల్ని అందరి ముందు నేను సాక్ష్యం చెప్తున్నాను అంటే వారికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమై ఉండాలి, ఏమై ఉంటుందని పౌలు గ్రహించాడు. మీరు కేవలము మంచివారు, మీరందరూ ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులు. బుద్ధి చెప్పడానికి సామర్థ్యత అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే. అందరూ బుద్ధి చెప్తే అందరూ వినరు. కొంతమంది చెప్తే అది వినసొంపుగా, ఆలోచించదగిన విధంగా, మనం మార్చుకునే విధంగా ఉంటుంది. బుద్ధి చెప్పే సామర్థ్యం కలిగి ఉండడం గొప్ప వరం. ఎంతోమంది బుద్ధి చెప్పే వాళ్ళని కానీ అందరి మాటలు వింటారా? వినరు. మరి ఒకటి జ్ఞాన సంపూర్ణులు. జ్ఞాన
సంపూర్ణతలోనికి వెళ్ళాలి. అసలు జ్ఞానం అంటే ఏంటి? నీ మంచితనం ఎలా ఉండాలి? అసలు మంచితనం అంటే ఏంటి? నేను కూడా మంచితనం అంటే ఏంటో డెఫినేషన్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాను. మంచితనం అంటే నేను అనుకున్న మంచితనం ఏంటి, మరి ప్రపంచం అంతా గుర్తించిన మంచితనం ఏంటి? ఇంగ్లీష్లో గుడ్నెస్ అన్నాడు. దాని తెలుగులో అనేక రకాల డెఫినేషన్స్ వెతికాను. వెతుకుతుండగా నాకు అర్థమైంది ఏంటంటే మంచి నైతిక విలువలు కలిగి ఉన్న వ్యక్తి. వింటున్నారా? నైతికమైన మంచి విలువలు కలిగి ఉండి అనుసరిస్తున్న వ్యక్తి మంచివాడు. ఏది నైతికమైన విలువలు? ఈ నైతికమైన విలువల గురించి పౌలు ఇక్కడ చెప్పట్లేదు, కానీ జ్ఞాన సంపూర్ణులు, జ్ఞానయుక్తముగా మన మంచితనాన్ని ప్రదర్శించాలి. ఎలా పడితే అలా మంచితనాన్ని ప్రదర్శించడానికి లేదు. ఒకరినొకరు బుద్ధి చెప్ప సమర్థులు, వీరందరిని కలిపితే నేనంటాను వారు మంచివారు. ఒకరినొకరు బుద్ధి చెప్ప సామర్థ్యత కలిగి ఉండి, జ్ఞానమును కలిగి ఉండి, సంపూర్ణమైన జ్ఞానమును కలిగి ఉండి మంచితనాన్ని ప్రదర్శిస్తారు. చూసారా? మళ్ళీ మంచితనాన్ని ప్రదర్శించడం కాదు, సంపూర్ణంగా బుద్ధి చెప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉండి, జ్ఞానమును కలిగి ఉండి, నైతిక విలువలు కలిగి ఉన్నవాడు మంచివాడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వరకు. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున. వినుటకు మందులు అంటే ఏంటి? వినుటకు మందులు అంటే ఏంటి? మీరు వినుటకు మందులు అంటున్నారంటే ఏంటి? నాకు చెప్పండి అర్థం. మీరు చెప్పండి. వినుటకు మందులు అంటే మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచడము కష్టం. ఓకే, వినుటకు మందులైనందున అసలు చెప్పకూడదు అంటున్నారు. అంటే వినడానికే మీకు అర్హత లేదా? మాటలు వినడానికి మీకు చెప్పుదామని అనుకుంటున్నాను, కానీ మీరు వినలేరు. వినడానికి ఆసక్తి లేని వారు. వారి మాటలు చెప్పడానికి మీరేమంటున్నారు? వినడానికి వింటారు కానీ విని పాటించని వారు. అసలు వాళ్ళకి వినడానికే ఇష్టం లేదు, ఇంకా వినడం ఎక్కడికి? మందత్వం ఒక అంధత్వం. మందత్వం ఒక అంధత్వం. యూదుల గురించి అంటాడు కదా ప్రవక్త యెషయా, మీరు కన్నులుండి చూడకయ్య, చెవులుండి వినకయ్య ఉన్నట్లు మీ హృదయము కృంగి ఉంది. నిజానికి కంటి ప్రాబ్లం కాదు, చెవి ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎక్కడ? హృదయానికి. మీరు వినుటకు మందులేనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూసితే మీరు ఎలా ఉండాలంట? బోధకులుగా ఉండాలి. మీ కాలమును బట్టి చూస్తే, కాలమును అంటే మీరు ఏదో విననుకోకండి, మీ అనుభవాన్ని బట్టి చూస్తే, క్రీస్తుని నమ్ముకొని 10 సంవత్సరాలు అవుతుందంటే మీ అనుభవాల్లో మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఇంకా వినేవాళ్ళుగానే ఉన్నారు. మీరు బోధకులుగా ఉండవలసి ఉంటే దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను మీకు మరలా బోధింపవలసి వచ్చెను. దేవోక్తుల్లో మొదటి మూల పాఠం యేసు క్రీస్తు వారే దేవుడు అనే విషయాన్ని ఇంకా మీకు మరలా బోధించవలసి వస్తుందంటే మీరు వినట్లేదు. మీరు విననప్పుడు ఇక జ్ఞానం సంపాదించుకుంటారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది వినడం వల్ల కలుగుతుంది. వింటే జ్ఞానం కలుగుతుంది. మీకు వినడానికే ఇష్టం లేదు, ఇక మీరు వినడానికే ఇష్టం లేకపోతే ఇంకా బోధించడం ఏం బోధిస్తారు? నిజానికి మీకున్న అనుభవానికి మీరు బోధకులుగా ఉండాలి. అయినా మీరు ఇంకా ఎలా ఉన్నారంటే మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినువారు కారు. మీరు ఇంకా పాలు తాగేవారే, ఆహారం తినేవారు కాదు. మీకు ఇప్పటికీ వాక్యము లోతుల్లోనికి వెళ్ళడానికి మీకు మనసు లేదు, వినడానికి మీకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వాక్యం వినడానికి ఎందుకు ఇష్టం లేదు? సమర్థ. వాక్యం వినడానికి ఎందుకు ఇష్టం లేదు? సమర్థ. ఏది వినడానికి ఇష్టం ఉంటుంది? ఏది చూడడానికి ఇష్టం ఉంటుంది? సోమర్థనం అంటే అర్థం ఏంటి? సోమర్థనం అంటే అర్థం ఏంటి? 5 గంటలకు లేవడం, యాక్టివ్గా ఉండడం, 7 గంటలకు సోమర్థనమా?
మీకు తెలుసా గొప్ప గొప్ప వాళ్ళలో 9 గంటలు లేచిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఫేస్బుక్ కనిపెట్టింది ఎవరు తెలుసా? ఫేస్బుక్ అనేది మార్క్ జూకర్బర్గ్ అనేవాడు. అతడు 8 గంటలకు 9 గంటలకు లేస్తాడంట. మరి ముఖేష్ అంబానీ 5 గంటలకి లేస్తాడంట. మరి ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ ధనవంతుడు ఫేస్బుక్ జూకర్బర్గ్. అంటే ఇంచుమించు. సోమరితనం అంటే ఏంటిది? చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేసేవాడే సోమరిపోతు. దానికి వేరే ఇంకా కొత్త కొత్త డెఫినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలో చేయకుండా ఏం చేయకూడదు అన్నీ చేస్తావు చూసావా? వాడు సోమరే. వాడు చేయాల్సిన పనులు చేయడు, చేయకూడని పనులు చేస్తాడు, చివరికి తనకే హాని తెచ్చుకుంటాడు. దానికి కారణం వారి సోమరితనం. వీరు సోమరులు, వీరు మందులు. వినవలసిన వాటిని వినలేకపోతున్నవారు. వినవలసిన వాటిని వినలేకపోతున్నవాడు ఏదో ఒకటి వినకుండా ఉండడా? మీరు ఏది వినరాయిగా? వాక్యం ఒకటి వినట్లేదు కాబట్టి మీతో ఏది వినకుండా ఉంటారా? ఏది చూడకుండా ఉంటారా? బైబుల్ వాక్యం చూడకుండా ఉంటున్నారని ఏది చూడకుండా ఉంటారా? టీవీ చూడట్లేదా? మీ మొబైల్ చూడట్లేదా? మరెందుకు వాక్యం చూడలేకపోతున్నారు? వాక్యం చదవలేకపోతున్నారు? ఏది చెయ్యాలో చేయకుండా ఏది చేయకూడదు అదే చేస్తున్నారు కదా. మరి మీరు ఏమని పేరు పెట్టుకుంటారు? మిమ్మల్ని కానీ అనేది అలా ఉండవని ఏమని పేరు పెట్టుకుంటారు? సోమరులు కాదా? మీరు మందులు కాదా? మీరు ఇంకా పాలు తాగేటోళ్ళే. మీరు పాలు తాగవలసిన వాళ్ళే. ఎందుకంటే మీరు వినలేకపోతున్నారు కాబట్టి. మీ జ్ఞానము మందమైనది, మీ జ్ఞానము మందత్వముతో కూడినది కాబట్టి మీరు ఇంకా పాలు తాగవలసిన వాళ్ళే. వినని వాడు జ్ఞానవంతుడు ఎలా అవుతాడు? నీవు తెలుసుకోకపోతే నీకు జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? నీకు గ్రహించలేకపోతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? జ్ఞానం అనేది వినడం ద్వారా వస్తుంది, తెలుసుకోవడం ద్వారా వస్తుంది, గ్రహించడం ద్వారా వస్తుంది. ఈ మూడు నువ్వు చేయట్లేదు, ఎలా వస్తుంది? మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేదు వానికి. వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. వయసుకు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నాడు. మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. చిన్నవారికి ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి చిన్నవాళ్ళకు మేలు కీడులను తెలిసే మేలు అంటే ఏంటిది, కీడు అంటే ఏంటిది తెలిసే వివేకం ఉంటుందా? ఉండదు. జ్ఞానేంద్రియాలు ఎలా పని చేయాలో అలా పని చేయాలి. ఏంటి జ్ఞానేంద్రియాలు? ఎన్ని ఉంటాయి మన శరీరంలో? 5. మొదటి ఏంటిది? కళ్ళు. ఏది చూడాలి చూడకుండా ఏది చూడకూడదో చూస్తాం చూసారా? అది ఉంటే ఎంత లేకుంటే ఎంత. రెండోది ఏంటిది? ముక్కు. వాసన పీల్చుకోవడం, అది ఎవరికైనా చేసేది. ఇంకోటి చెవులు. ఏది వినాలో వినకుండా ఏది వినకూడదో వింటావు చూసావా? నోరు. ఏది మాట్లాడాలో మాట్లాడకుండా ఏది మాట్లాడకూడదో మాట్లాడుతుంది చూసారా? ఇది జ్ఞానేంద్రియాలు. నిజమైన మారుమనసు పొందిన వ్యక్తి వివేచన కలిగి ఉండి, మంచి చెడు వివేచన కలిగి ఉండి, మేలుకుడి వివేచన కలిగి ఉన్న జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నవాడు. ఇలా కలిగి ఉండని వాడు, ఇవి లేనివాడు, జ్ఞానం లేనివాడు, వాడు మందుడు. అప్పుడప్పుడు అంటాం కదా, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, వాడు మందుడు. ఆ మందుని నుండి మనము విడిపించబడి జ్ఞానవంతులమయ్యాము, జ్ఞాన సంపన్నులమయ్యాము. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మేము మీకు బోధించున్నది ఏమనగా, ఇప్పుడు ఇంతకుముందే విన్నాం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినటం వలనే జ్ఞానం కలుగుతుంది. అసలు మనము ఏమి వింటాము, ఏది మనము బోధించబడుతుంది, మనకు ఏది మనము బోధగా మనకుంది? మొదటిగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఇది మనకు అసలే ఇష్టం ఉండదు, మనకని కాదు.
ధైర్యం చెందిన వారిని ధైర్యపరచడం లేదు. వాడు ధైర్యం చెడతానంటే వాడిని ఇంకా సర్వనాశనం చేసి వాడు రేపు తెచ్చడం ఈరోజు చంపాలి. మూడవది బలహీనలకు ఊతమియాలి. ఇంకోటి అందరిగా దీర్ఘశాంతం గలవారై ఇండుడి. ఇది మనకి ఇవ్వబడిన బోధ. మనము నేర్చుకోవలసిన బోధ ఏది, మనం ఉండవలసిన విధానం ఏది, అసలు మన ప్రవర్తన ఏది? ఉండాలంటే బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే ధైర్యపరిచేవారిగా ఉండాలి. మీరు ఎలా ఉండవాలంటే ఊతం ఇచ్చేవారిగా ఉండాలి. మీరు ఎలా ఉండవాలంటే నెమ్మది గలవారిగా ఉండాలి. ఇది జ్ఞానవంతుని లక్షణం. ఏది నీకు జ్ఞానము? ఎలా జ్ఞానం పొందుకుంటావు? ఇవన్నీ అనుభవాల ద్వారా వస్తాయి. ఆ జ్ఞానమును నువ్వు నేర్చుకునేవాడిగా ఉండాలి. 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. విగ్రహంలోకి బలి అర్పించిన వాడి విషయం అది తీసేద్దాం. దాని కింద నుండి మనమందరము జ్ఞానం గల వారిని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయదు. ఒక్కడు తనకేమైనా తెలియనని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకా ఏమియో తెలుసుకొనవలసిన వాడు కాడు. దీని అర్థం ఏంటంటే జ్ఞానం గలవాడు నేర్చుకునేవాడుగా ఉంటాడు. ఒకడు నాకు అన్నీ తెలుసు, నాకు తెలుసు అని అనుకున్నవాడు ఇక వాడు తెలుసుకోవడానికి ఏమి లేదు. విన్నారా? నాకు అన్నీ తెలుసు, ఇక నాకు అన్నీ తెలిసిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అది నిజంగా సాధ్యమా? జ్ఞానం అనేది నిరంతర ప్రక్రియ. అంటే నిరంతరము నేర్చుకునేవాడిగా ఉండాలి. ఇది నేర్పుతుంది. మీరు అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఇక నీకు తెలవాల్సింది ఏది లేదు. కాబట్టి నీకు నువ్వు జ్ఞానవంతుడివి కాబట్టి అది నువ్వు ఉప్పేంగా చేస్తుంది. కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కాబట్టి నీకు జ్ఞానము ప్లస్ ప్రేమ ఇవి రెండు కలిస్తే క్షేమాభివృద్ధి. నీకు క్షేమము, ఇతరులకు క్షేమం. రోమా పత్రికలో పౌలు అదే మాట అంటున్నాడు. మీరు సమస్త జ్ఞాన సంపూర్ణులు కావాలి అంటే ప్రేమను కలిగి అన్నింటినీ నేర్చుకునేవాడిగా ఉండాలి. ఇక మొదటిది, మీరు మంచివారిగా ఉండాలంటే మంచివారిగా ఉన్నప్పుడే నీ ఆత్మ ఫలిస్తుంది. అది నైతిక విలువలతో కూడినది. నువ్వు నైతికంగా ఎంతగా నువ్వు ఇతరులకు క్షేమకరంగా ఉంటే అంతగా మంచివాడు అవుతావు. నైతిక విలువలంటే ఇతరులకు ఏదైతే అవసరత ఉంటుందో, బలహీనలకు నువ్వు ఊతమిచ్చినప్పుడు నీకు నిజంగా అవసరమత ఉంది అంటే నువ్వు వారి అవసరతను తీర్చాలి. అంతే తప్ప నేను పేకాట ఆడతా అంటే నువ్వు సహాయం చేయొద్దు. నేను సినిమాలకు పోతా అంటే నువ్వు సహాయం చేయొద్దు. నీకు నిజంగా ఏదైతే అవసరత ఉందో అది నీ నైతికమైన ఆలోచనకు సంబంధించింది. ఆ ఆలోచన బట్టి నీ మంచితనాన్ని ప్రదర్శించాలి. ఇక మూడవది, ఒకరికొకరు బుద్ధి చెప్పే సమర్థులుగా ఉండాలి. ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులు. మీకు బుద్ధి చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? విన్నారా? మీకు ఎవరైనా బుద్ధి చెప్పగలవారు ఎవరైనా మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉండకపోతే మీరు వ్యర్థులు అని చెప్పాను, కానీ మీకు క్షేమాభివృద్ధి కలగదు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు మోటివేట్ చేసేవారిగా, ఎవరో ఒకరు నడిపించేవారిగా, ఎవరో ఒకరు మోటివేటర్గా ఉండాలి. అంటే మనము తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు ఒకడు మనకు బుద్ధి చెప్పేవాడు ఉండాలి. మనము సరైన మార్గంలో నడుస్తున్నప్పుడు ఒకడు మనల్ని ప్రోత్సహించేవాడు ఉండాలి. చాలామందికి లేరు కాబట్టే వారందరూ చెడిపోతున్నారు. చాలామందికి ఆత్మీయంగా నడిపించేవారు లేరు. వారి తప్పు ఏంటంటే వారు ఎవరిని ఆత్మీయ నాయకులుగా అనుకోరు. లేకపోతే వారిని మంచి మార్గంలో నడిపించే నాయకులు వీరు, ఇతని దగ్గరికి వెళ్తే నాకు పరిష్కారం దొరుకుతుందని అనుకోరు. వారు ఎలా ఉంటారంటే మేము జ్ఞానవంతులము, మేము తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు ఒకరికొకరికి బుద్ధి చెప్ప సమర్థులుగా ఉండాలి, సామర్థ్యం గలవారు ఉండాలి. మీరు బుద్ధి చెప్పితే వినేంత గొప్ప మనసు ఇతరులకు కూడా ఉండాలి.
వారు బుద్ధి చెబితే, వారు ఏదైనా సలహా ఇస్తే తీసుకునేంత మంచి మనసు మీలో ఉండాలి. అవి రెండు లేవు కాబట్టి ఈనాడు విచ్చలవిడి. మనకు ఒక గురువు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకు బుద్ధి చెప్పే సామర్థ్యత ఆయనకుంది. దేవుని వాక్యం చదివినప్పుడు మనకు బుద్ధి వస్తుంది. దేవుని వాక్యం ఎందుకు వ్రాయబడిందంట? ఇది మనకు బుద్ధి కలిగడానికే వ్రాయబడింది. 1 తిమోతి పత్రికలో ఉంటాయి కదా, ఈ లేఖనాలన్నీ ఎందుకు రాయబడ్డాయంటే బుద్ధి కలగడానికి రాయబడింది. ప్రశ్న ఏంటంటే, నీవు ఎంతగా బుద్ధి తెచ్చుకుంటున్నావు? దేవుని మాటలు వింటంటే నీ బుద్ధి ఏమైనా పెరుగుతుందా? దేవుని మాటలు వింటుంటే నీ బుద్ధి ఏమైనా మారుతుందా? అది మారకపోతే నీవు అర్థం చేసుకోవాలి, నీకు నువ్వే జ్ఞానవంతుడు అని ఉప్పొంగుతున్నావు. నీ జ్ఞానము వ్యర్థం, జ్ఞాపకం పెట్టుకోవాలి. 2 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధముగా ఉన్నాను. ఆనాటి కాలంలో సంఘానికి, చెదిరిపోయిన సంఘాలకు పేతురు రాస్తున్నాడు, మీరు సత్యమందు స్థిరపరచబడి ఉన్నా, మీరు ఏ ఏ విషయాల్లో స్థిరంగా ఉన్నా వాటి గురించి నేను ఎల్లప్పుడూ ఏమంటున్నాడు? జ్ఞాపకము చేస్తాను. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను? తెలిసిన విషయాలు కదా జ్ఞాపకం చేసేది. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను? నీకు తెలిసిన విషయం అది మరలా జ్ఞాపకం చేస్తా అన్నాడు పేతురు గారు. దేవుని మందిరంలో కానీ దేవుని సంఘంలో కానీ జరిగేది అదే. నీకు నైతిక విలువలు ఉన్నాయి, నీకు తెలుసు, నీకు మంచితనం ఏంటో తెలుసు, నీకు జ్ఞానం అంటే ఏంటో తెలుసు. జ్ఞాపకము చేయడం దేవుని పిల్లల యొక్క బాధ్యత. అందుకే పేతురు అన్నాడు, మీరందరూ సత్యమందే ఉన్నారు, కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు జ్ఞాపకము చేసేంత ఆత్మీయ నాయకులు ఎవరైనా మీకు ఉన్నారా? లేదా మిమ్మల్ని మంచి మార్గంలో మీకు తెలిసిన విషయాలైనా మిమ్మల్ని మంచి విషయాలు ఉండా నడిపించే ఆత్మీయ నాయకులను మీరు కలిగి ఉన్నారా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ముఖ్యమైన వచనం ఇది, ప్రధానమైన వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 21వ వచనం. మీరు సత్యము ఎరగని వారని నేను రాయట్లేదు, కానీ మీకు సత్యం తెలుసు, మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయచున్నాను. మీకు సత్యం తెలియదని రాయట్లేదు, కానీ మీకు సత్యం తెలియట్లేదని రాయట్లేదు, కానీ మీకు సత్యం తెలుసు. ఏం తెలియదు తెలుసా? అసత్యం ఏదో తెలియదు. ఆ అసత్యం ఏదో తెలియడానికి నేను రాస్తున్నా. సత్యం ఏదో మీకు తెలియదా? తెలుసు. ఏది సత్యము? దేవుని వాక్యమే సత్యమైన విషయం తెలియదా? తెలుసు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది అబద్ధమో మీరు తెలుసుకోవాలి. అందుకు మీకు రాస్తున్నాను. సత్యమే తెలియాలి అంటే 3 సువార్తలు చాలు మనకు. 3 కాదు, 4 సువార్తలు చాలు. మొదటి 4 సువార్తలు సరిపోతుంది. మిగతా వచ్చిన అపోస్తుల కార్యం నుండి మిగతాదంతా కూడా అసత్యాన్ని ఖండించడానికి రాయబడ్డది. మీకు సత్యము తెలియదని నేను రాయట్లేదు, కానీ అసత్యం ఏంటో మీరు తెలుసుకోవాలని నేను రాస్తున్నాను. అసత్యం ఏంటో మీరు ఎరగాలని రాస్తున్నాను. సత్యం ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే సత్యమని బోధించాడు. మీరు తెలుసుకోవాల్సింది ఏది అసత్యము. మీరు అసత్యాన్ని ఎరుగుతున్నారా లేదా? ఇదే నిజమైన జ్ఞానం. జ్ఞానవంతుడికి మూర్ఖులు ఉన్న లక్షణం ఏంటంటే, జ్ఞానవంతునికి ఏది చేయాలో తెలుసు, మూర్ఖులు కూడా తెలుసు ఏది చేయాలో. కానీ జ్ఞానవంతుడికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే, జ్ఞానవంతునికి ఏం చేయకూడదో తెలుసు, మూర్ఖులకి ఏం చేయకూడదో తెలియదు. అందుకే చాలా మంది ఇంకా మూర్ఖులాగానే ఉన్నారు. ఏది చెయ్యాలో చేయలేని మూర్ఖులా ఉన్నారు. జ్ఞానవంతునికి ఏమి చెయ్యాలో తెలుసు, కానీ ఏమి చెయ్యకూడదో కూడా తెలుసు. ఇంకా అనేక మంది జ్ఞానవంతులుగా ఎందుకు పేరు తెచ్చుకోలేకపోతున్నారంటే, వారికి ఏం చేయాలో తెలుసు, కానీ ఏం చేయకూడదో తెలియదు. అందుకే మీరు ఏం చేయకూడదో నేను మీకు తెలుపుతున్నాను. అసత్యమైనది నేను మీకు ఎరగాలని, మీరందరూ తెలుసుకోవాలని నేను ఈ పత్రిక రాస్తున్నానని యోహాను పత్రికలో రాస్తున్నాడు. 15వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు,
ఇవన్నీ నేను మీకు బోధించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మీరు ఇప్పుడు ఆలోచన చేశారా? యేసుక్రీస్తు బోధనను కనుక మనము పాటిస్తే బాగుంటుంది అన్నప్పుడు యేసుక్రీస్తు బోధన సరిపోతాయి కదా, ఎందుకు ఈ పౌలు పత్రికలు, ఎందుకు ఈ యోహాను పత్రికలు, ఎందుకు ఈ యూదా పత్రికలు, ఎందుకు ఈ ప్రకటన గ్రంథం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని బోధించారు. మిగతా భక్తులందరూ కూడా వారు అసత్యాన్ని ఖండించారు. వారు అసత్యాన్ని ఖండించి ఎలా ఉండకూడదో నేర్పించారు. 15వ వచనం, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయించున్నాను. కానీ మిగతా భక్తులు కానీ ఏది రాశారు, వాళ్ళు రాయడానికి గల ప్రధానమైన కారణం ఏది మీరు చెయ్యకూడదో వాళ్ళు తెలపడానికి రాశాను. పౌలు అంటున్నాడు, నేను ధైర్యముతో వ్రాయిచున్నాను. నిజమే కదా? ఏది చెయ్యాలో చెప్పడానికి ధైర్యం అవసరం లేదు, ఏది చెయ్యకూడదో చెప్పడానికి ధైర్యం అవసరం. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు లేదు ఇది చెయ్యకూడదు అని చెప్పడానికి ధైర్యం అవసరం. నేను మీకు ధైర్యంగా బోధిస్తున్నాను. అన్యజనులు అను అర్పణ, అన్యజనుల అర్పణ ఏంటి? రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, సజీవ యాగముగా అంటే అర్పణ. మీరు ఎలాంటి అర్పణగా ఉండాలంటే పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా. జనులందరూ ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. అంటే మనమందరం దేవుని పిల్లలందరం పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముతో పాటు దేవునికి అనుకూలముగా ఉండాలని నేను మీకు రాస్తున్నాను. అంటే ఇక్కడ అర్పణ అనే దానికి మనం దేన్ని అలా అర్థం చేసుకోవాలంటే దేవునికి అనుకూలముగా పరిశుద్ధముగా మనము ఉండాలి. మనమందరము పరిశుద్ధముగా అనుకూలముగా ఉండాలని పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, మనల్ని పరిశుద్ధపరిచే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేతులు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన పరిశుద్ధపరుస్తాడు. ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయంలో యాజక ధర్మము జరిగించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుత్థానములు ప్రకటించుటలో నేను ముందు వరుసలో ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి, దేవుని యొక్క కృప ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అది అనుగ్రహించబడింది. కాబట్టి ఇది నేను హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయాలని నేను రాస్తున్నాను. యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా. చాలు, ఈ సంగతులన్నీ మీకు ముందుగానే తెలుసు. నేను చేస్తున్నది ఏంటి? నేను కొత్తగా ఏం చేయట్లేదు, నేను ఇంకేదో కొత్త కొత్త విషయాలు చెప్పట్లేదు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకెవరన్నా మనము చేయవలసిన పనులను గుర్తు చేసి జ్ఞాపకం చేసే ఒక మంచి స్నేహితుని మనం కలిగి ఉన్నామా? ఒక మంచి వ్యక్తిని మనం కలిగి ఉన్నామా? మరొక మాట మీకు చూపిస్తాను. 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం, వినువారిని చెరుపుటకి గాని దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను జ్ఞాపకం చేయము. నువ్వు ఒకవేళ గొడవ పెట్టుకుంటే మార్పు రావాలి, లేకపోతే నోరు మూసుకొని ఇట్లా కూర్చోవాలి. మీరు గొడవ పెట్టుకుంటే మార్పు వస్తుంటే గొడవ పెట్టుకోరు. ఒకవేళ నువ్వు గొడవ పెట్టుకుంటే ఇతరులు చెడిపోతారంటే నోరు మూసుకొని ఉండాలి. గొడవ పెట్టుకుంటున్నారు ఎప్పుడన్నా? పెట్టుకోవట్లేదండి, నేను చెప్పరాదు. కానీ గొడవ పెట్టుకున్నప్పుడు ఈ కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు గొడవ పెట్టుకుంటే, వాదులాట పెట్టుకుంటే మార్పు జరగాలి. మార్పు జరగని గొడవ వ్యర్థం. మీరు వినువారిని చెడుటకే కాక మరి దేనికి పనికి మాలిన మాటల గురించి వాదము పెట్టుకొనక ప్రభు ఎదుట వారికి
సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను జ్ఞాపకము చేయము. మీరు జ్ఞాపకము చేసుకునే సంగతులు గొడవ పెట్టి చేసుకున్నా, మంచి మాటతో చేసుకున్నా, ఏది తెలుసుకోకూడదో, ఏది వినకూడదో, ఏది చేయకూడదో అది తెలుసుకున్నా, అది నీ జ్ఞానమునకు సంబంధించింది, అట్లాగే దేవుని మహిమకు సంబంధించింది, ప్రభు ఎదుట సాక్ష్యమునకు సంబంధించింది. కాబట్టి పౌలు ఏమని ప్రకటిస్తున్నాడో ఒక మాట రోమపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. నా వలన మట్టుకు రోమాలో మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. వాదులాడ పెట్టుకొని సువార్త ప్రకటించవచ్చు, మార్పు వస్తుందంటే. యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయంలో ప్రవేశించడంలో ఏం జరుగుతుందంట? వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరుగుతున్నప్పుడు నా ప్రియులారా మీరు వ్యాపారం చేసిన తప్పు కదా అని అన్నాడా? ఏం చేశాడు? మొత్తం ఎక్కడికొక్కడికి అంతా నిలబెట్టాడు. నా మందిరంలో మీరు దొంగలు గోగా చేసినది గొడవ పెట్టేశాడు. మిగతా టైంలో ఆయనకి ఎక్కడ అప్పగించుకోవాలో, ఎక్కడ నెమ్మదిగా ఉండాలో అక్కడ ఉన్నాడు. దొంగ సాక్ష్యాలు పుట్టిస్తుంటే ఇది నిజమేనా అంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడు సైలెంట్గా ఉండాలో, ఎప్పుడు వాదలాట పెట్టుకోవాలో మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడు సైలెంట్గా ఉండాలో, ఎప్పుడు వాదములు పెట్టుకోవాలో గ్రహించి ఉండాలి. ఇదే కదా జ్ఞానం అంటే, ఇదే కదా నిజమైన జ్ఞానం అంటే, ఇది కదా నిజమైన జ్ఞాన సంపన్నులకు ఉండే లక్షణం అంటే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మనమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పమైన నాకు ఈ కృప అనుగ్రహించను. అంతగా ఉంది పౌలు పైన ఉన్న కృప. ఇప్పుడు దేవుడు మీకే కృపను అనుగ్రహించాడు. దేవుడు ఏ కృపను అనుగ్రహించాడు? పౌలుకైతే దేవుని యొక్క జ్ఞానమును ఇతరులకు తెలియబడాలని ఉద్దేశించి ఆ కృప నాకు ఇచ్చాడు అంటున్నాడు. ఏ కృపను మీకు అనుగ్రహించాడు? మీకు మీరే పరీక్ష చేసుకోనండి. మీకు దేవుడు ఏదో ఒక విషయంలో దేవుని కృప మీకు తోడై ఉన్నది. గ్రహించితిరా? గ్రహిస్తే మీరు నిజంగా జ్ఞాన సంపూర్ణులే. మీరు జ్ఞాన సంపూర్ణులు అవుతూ, రోమపత్రికలు అంటున్నాడు, మీరు జ్ఞాన సంపూర్ణులు అవుతూ ఒకరినొకరు బుద్ధి చెప్ప సామర్థ్యతను పౌలు వలె మీరు కలిగి ఉంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు తీసారా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని అభిషేకించు, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. నీ కొరకు దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు, నీ కొరకు బలి అయ్యాడు, నీ కొరకు శిల్వ కార్యము జరిగించాడు. నీ ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది. నువ్వు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి, నువ్వు జ్ఞాన సంపూర్ణుని కావాలి, నువ్వు మంచివాడిగా ఉండాలి, ఇతరులకు బుద్ధి చెప్పే సామర్థ్యతను కలిగి ఉండాలి. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం తల ఉంచుకొని దేవుని స్తుతిద్దాం. తండ్రి, నీవు నాకు అటువంటి సంపూర్ణ జ్ఞాన సంపూర్ణుడిగా నీవు నన్ను నియమిస్తున్నందుకు, నీవు నాకు అట్టి తలాంతుని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఒకవేళ అది పొందుకోకపోతే ఖచ్చితంగా దేవుని మనం అడిగితే తప్పకుండా ఆయన ఇచ్చేవాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు అది ఇస్తాడు. కాబట్టి తండ్రి, నేను బుద్ధి చెప్పేవాడిగా ఉండాలి, నేను జ్ఞాన సంపూర్ణునిగా ఉండాలి, నేను మంచితనమును కలిగి
ఉండాలి అని దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు మనకి ఇవ్వవలసినవి అన్నీ ఇస్తాడు. అందరం తల వంచుకొని దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకే, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకే, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపా